అమ్మ తాతయ్యకి కొంచెం కూర వేయొచ్చుగా. అవన్నీ నీకెందుకే, నోరు మూసుకొని తిను. తాతయ్య రోజు పచ్చడితో తింటే ఆరోగ్యం పాడవుతుంది కదమ్మా. ఆరోగ్యంగా ఉండి చేసేదేమైనా ఉందా తి? మరి నువ్వేమైనా చేస్తున్నావా? నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఆ ముసలాడే నేర్పిస్తుండు. నీళ్లు తీసుకోవచ్చుగా. రోజు రోజుకి ముసలోడు అయినట్టుగా బాగా నటిస్తున్నావు. ముసలోడిని అయ్యాను కదా బిడ్డ, నీ దగ్గర నటించడం ఏంటి నాయన? అబ్బా ఏం నటన! నీతో మాట్లాడితేనే చాలు నటన పెంచుతూనే పోతావు. అమ్మా మంజు, మంజు ఏంటి? వస్తున్నా. ఇలా రా. ఏమైందండి? నొప్పి మంజు. అమ్మా ఏమైంది బిడ్డ? ఆపు నీ ఓవర్ యాక్షన్. ముందు అంబులెన్స్ ఫోన్ చేయవే. ఈ టెస్టులు చేయించి రిపోర్ట్స్ తీసుకురా. ఓకే సార్. ఇద్దరు తరపున ఎవరు? నేనేనండి. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. దేవుడా, నా కొడుకు పడుతున్న బాధని నాకిచ్చి, నా కొడుకుని కాదు కాదు నా కొడుకు, కోడలు, మనవరాలు, నా కొడుకుకు కావలసిన అందరి రోగాలు నాకిచ్చి నా వాళ్ళందరూ చల్లగుండేలా చూడు తండ్రి. ఏమైంది తల్లి? డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. చూడమ్మా, మీ ఆయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ప్రజెంట్ ఆయనకు 1 కిడ్నీ అయినా మార్చాలి. అయ్యో భగవంతుడా! ఇప్పుడు మీరు ఏడవడం కాదమ్మా చేయాల్సింది, కిడ్నీ డోనర్ వెతకాలి. ఇప్పటికిప్పుడు డోనర్ ఎక్కడ దొరుకుతా డాక్టర్? మరేం పర్వాలేదు, మీరు ఇచ్చినా ఓకే. నేనా? మీరు ఇవ్వనంటే 50 లక్షలు పెడితే దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు లేదు డాక్టర్, మీరే ఏదైనా దారి చూపించాలి. ఐఎమ్ సో సారీ, మీరు బయటకు వెళ్ళచ్చు.
ఎస్ చెప్పండి. అయ్యా నా కొడుక్కి నా 2 కిడ్నీలు తీసామని డాక్టర్. తాత నీ ఒక్క కిడ్నీ తీసినా చచ్చిపోతావు, తీయడం వీలు పడదు. పర్వాలేదు డాక్టర్, నేను చచ్చినా నా కొడుకు బాగుండాలి డాక్టర్. చూడండి, అది వీలు పడదు. చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఇంకొక ప్రాణాన్ని మేము తీయలేం. అయ్యా మీకు దండం పెడతా, ఎలాగైనా నా కొడుకుని బతికిస్తా. మీరు బయటికి వెళ్ళండి, లేదంటే సెక్యూరిటీని పిలుస్తా.